నమస్తే అండి. నమస్తే అండి. రేపు 27 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధమని బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సిద్ధం సభ కంటే సూపర్ సక్సెస్ అవుతుంది అని మేము అనుకుంటున్నాం. అంటే సిద్ధం సభలు సక్సెస్ అవడానికి ఇవి సక్సెస్ అవుతాయి అంటున్నారు. ఏంటి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల సిద్ధం మంచి సక్సెస్ అయింది. సిద్ధం కంటే బస్సు యాత్ర డబుల్ సక్సెస్ అవుతుంది. అంటే ఆయన ఏముంది అంత గొప్పతనం? అదే జనాలు రావడానికి పిలిస్తే అంటే డబ్బులు ఇచ్చి వస్తున్నారా జనాలు, లేకపోతే స్వచ్ఛందంగా వస్తున్నారా? డబ్బులు ఇస్తే ఎవరు రాదండి, అభిమానం. స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు జనాలు, తండోపతండాలుగా. ఇంతకుముందు ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి తేడా ఏం చెప్తారు ఇలా జనాలు రావడానికి? ఈయన చేసే సంక్షేమ అభివృద్ధి, సంక్షేమ పథకాలే. మరి అటు జగన్మోహన్ రెడ్డి మీద పోటీకి అటు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఏకమై వస్తున్నారు కదా, మరి గెలవగలరంటవా? ఎంతమంది ఏకమైనా సరే సింహం సింగిల్గా వస్తుంది. 175కి 150 గ్యారంటీ. మరి అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ హామీలు ఇస్తున్నారు ఈయనకంటే. మరి అప్పుడు ఇంతకుముందు అన్నారు అప్పులు చేసేస్తుంటే శ్రీలంక అయిపోయి, ఇప్పుడు ఆయన ఎలాగ హామీ ఇస్తున్నారు అన్నారు? ఆయన చేస్తా అంటున్నాడు. ఆయన చేస్తుంటే శ్రీలంక అవ్వదు, మనం చేస్తే శ్రీలంక అయిపోద్ది. గత 2014 నుంచి 2019 పరిపాలన చూడమను, 2019 నుంచి 2024 వరకు చూడమను. మరి అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ అంటున్నారు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటున్నారు. ఇది ఎంత ఉద్యోగాలు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు యువతకి? ఉద్యోగాలు ఇవ్వలేండి. ఒక్కో గ్రామానికి సచివాలయం పెట్టి ఒక్కో సచివాలయంకి 10 సచివాలయ పోస్టులు ఇచ్చి ఇంకా దానికంటే ఏం కావాలి? ఓకే, ఫైనల్గా అయితే 175 అంటున్నారు కదా, 175కి ఎంత క్రాస్ అవుతుంది? 150 ప్లస్.